ఈ చైనా మాల్ అంటేనే నో గ్యారంటీ నో వారంటీ ఒరిజినల్కు తీసిపోని తీరులా డూప్లికేట్ తయారు చేసి అమ్మట్లా చైనోళ్ళని మించినోళ్ళు లేరు. అట్లా చేసి అలవాటైపోయినట్టున్నది. ఇక వస్తువులకు కార్లకు మాల్కు డూప్లికేట్ చేసి అమ్మిరు అంటే ఇది వ్యాపారం అనుకోవచ్చు. కానీ జూల జంతువులకు కూడా డూప్లికేట్ తయారు చేస్తురట. జూల జంతువులను చూద్దామని వచ్చేటోళ్ళు మా చెవుల చైనా క్యాలీఫ్లవర్ పువ్వులు పెడుతున్నారా ఎట్లా అని గరం అవుతురట. మరి ఏంది ఆ కథ అన్నది చెప్పుడు కంటే చూస్తే మస్తుంట చూడురిగా. సేమ్ ఈ సినిమాలో వడివేలన్న డాగ్ షోలో పోయేందుకు ఆకు కుక్కేశం ఎట్లేపించిండో సేమ్ చైనాలో ఉన్నది షాన్వే జూలో కూడా కుక్కలకు రంగులేసి పాండాలని నమ్మించి జూకొచ్చిన వాళ్ళందరినీ జూలు అకటక అని చెవుల్లో చైనా క్యాలీఫ్లవర్లు పెట్టిర్రు అక్కడి జూ వాళ్ళు. ఒకప్పుడు చైనాలనే కనిపించే పాండాలు ఇప్పుడు చాలా వరకు కనుమరుగు అయిపోయినాయి కదా. ఇక ఈ జూ వాళ్ళు మా తాన పాండాలు ఉన్నాయని చెప్పే వరకు చాలా మంది వాటిని చూస్తేందుకు టికెట్లు కొని లైన్లు కట్టిరట. అయితే రాజేశం వేసి బుడ్డర్ ఖాన్ పాట పాడినట్టు కుక్కకు పాండా గెటప్ వేస్తే కుక్క నేచురల్ బుద్ధి ఎడబోతుంది. యాజ్ ఇట్ ఈజ్ అవి కుక్కలు లెక్కనే అని మొరుగుడు అని అనుడు చూసి పబ్లిక్ అంతా పరిశాన్ అయిపోయారట. పాండాలు అన్నారు కానీ ఇవంతా కుక్కలు లెక్కనే ఉన్నాయి కదా అని కొందరికి అనుమానం వచ్చి జూ వాళ్ళని నిలదీసిరట. ఎంతకు తెగిచ్చిర్రా, మేము ఎన్నెన్నో మోసాలు చూసినాం కానీ కుక్కలకు రంగులేసి పాండాలను నమ్మించి అంత కుట్రలను చూడలేదురా సుప్పనాతోళ్ళారా అని తిట్టిపోసిరట. మాఫ్ చేయరు మంది ఎక్కువ వచ్చిర్రని కుక్కలకు పాండా గెటప్ లేసి మేనేజ్ చేద్దాం అనుకున్నాం కానీ అవర్ బ్యాడ్ లక్ ఈజీగా దొరికిపోయినామని ఒప్పుకున్నారట. ఇక జూ వాళ్ళు కూడా అరే మమ్మల్ని ఫూల్స్ చేసినందుకు మిమ్మల్ని పులుసు గారేతడు అన్నాలి కానీ మేము అట్లా చేయం, మా పైసలు మాకు వడేయరని లొలిపెట్టిరట జనాలు. ఇక ఈ జూలనే కాదు మొన్న మే నెలలో కూడా తైజౌ అనే జూలో కూడా గిదే తీర్ల శకలు పడ్డారట అక్కడోళ్ళు కూడా. జూకు వచ్చే జనాలు అంటే జంతువుల కంటే లోకవైపోయారు చూడు రే. విశ్వాసంగా ఉండే కుక్కలకు వేషాలు వేపించి మనుషుల విశ్వాసాన్ని నాశనం పట్టించారు కదా వీళ్ళైతే.